తెలంగాణలో అతిపెద్ద దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయం. మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్ళే దారిలో ఈ టెంపుల్ మనకి ఉంటుందన్నమాట. సో యాదాద్రి గుట్టకి ముందే మనకి ఈ టెంపుల్ అనేది వస్తుంది. ఎవరైతే హైదరాబాద్ నుంచి రావాలనుకుంటున్నారో, సో మేమైతే కాజీపేట నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి మాకు యాదగిరి గుట్ట దాటాకే ఈ టెంపుల్ అనేది వస్తుంది. హైదరాబాద్ నుంచి చాలా బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి. హైవేలో ఎక్కితే సరిపోతుంది. మీరు హైదరాబాద్ టు వరంగల్ బస్ అయినా ఎక్కచ్చు, లేదంటే వరంగల్ నుంచి హైవే బస్సెస్ అయినా ఎక్కచ్చు. సో ఇది భువనగిరి గుట్ట అనమాట. ఇది ఏ షేప్లో ఉంటుందో మీరు నాకు కింద కామెంట్స్లో పెట్టండి. నేను అది కరెక్టా కాదా అని నేను చెప్తాను. సో టెంపుల్కి మనం వచ్చేసామన్నమాట. సో కొంచెం దగ్గరలో ఉన్నాము. ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. సో మీరు తీసుకోవచ్చు, కొంచెం తక్కువ పడతాయి అక్కడికన్నా. సో ఇంకా షాప్స్ అనేది ఏమి అనేది ఓపెన్ అవ్వలేదు అక్కడ. సో నార్మల్గా స్టార్ట్ చేశారు అంతే. సో మనం హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ అనేది లోపలికి రావాలి. చాలా ఘాట్ రోడ్ లాగా ఉంది. సో ఎవరైతే బస్సెస్ వస్తున్నారో బస్సెస్లో కూడా ఆటోస్ ఉంటాయి, వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇదే మెయిన్ ఎంట్రీ అన్నమాట. స్వర్ణగిరి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం మెయిన్ ఎంట్రీ అన్నమాట ఇది. ఎంట్రన్స్లో వైష్ణవ భక్తులకు గురువైన రామాంజులచారి వారి విగ్రహం ఉంటుందన్నమాట. సో మన మధ్యలో అని రామాంజన స్వామి వారి విగ్రహం మనకి కనిపిస్తుంది. సో తప్పకుండా చూడండి. సో కార్కి మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పార్కింగ్కి. సో బైక్స్ అయితే 20 రూపీస్ అనేది తీసుకుంటారనమాట. మనకి టెంపుల్ ముందు ఎంట్రన్స్లోనే బ్రహ్మరథం అని ఉంటుందండి, అది తప్పకుండా చూడండి. ఇది టెంపుల్ ఓవర్ వ్యూ అనమాట. అవుట్ సైడ్ నుంచి మనకి టెంపుల్ అనేది ఇలా కనిపిస్తుంది బయటకి. సో చాలా 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 అద్భుతంగా డిజైన్ చేశారు టెంపుల్ని. స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మెట్లు ద్వారం నుంచి వెళ్ళాలన్నమాట. పూర్తిగా 108 మెట్లు అయితే మనకు ఉంటాయి. సో వీటినే మనకి వైకుంఠ ద్వారం అని పిలుస్తారండి. ఈ వైకుంఠ ద్వారానికి ఇరుపక్కల 2 ద్వారపాలకులు అయితే ఉంటారు. ఏదైతే మెట్లు ద్వారి గుండా మనం వెళ్ళాలో దాని ఆర్చ్ పైన మనకి దశావతారాలు అయితే కనిపిస్తాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఈ మండపాలకి దశావతారాల మండపాలు అని పేరు వచ్చింది. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉంటాయి. సో మనం దర్శించుకొని పూర్తిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో చాలా చాలా వెయిట్ ఉంటాయంటండి ఇవన్నీ. ఏవైతే ఇక్కడ టెంపుల్లో యూజ్ చేసిన విగ్రహాలు కానీ ఇవన్నిటికీ యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా తిరుపతి నుంచే తెప్పించి చేశారట. ఈ మెట్లు పూర్తిగా 108 మెట్లు ఉంటాయండి. మనం వెళ్తుంటే మనకి దేవతలు కూడా అటు ఇటు పక్కల ఇరుపక్కల 2 ఉంటాయన్నమాట. సో మనం వెళ్దాము లోపలికి. మీరు కూడా ఈ దారిలోనే రావాలండి. సో చాలా మంచిది. ఎవరైతే మెట్లు ఎక్కలేరు అనుకుంటున్నారో వాళ్ళకి పక్కన స్లోప్ లాగా ఉంటుంది. సో అందులోంచి కూడా రావచ్చు. ఈ మండపాలు పూర్తిగా 10 మండపాలు అయితే ఉంటాయండి. లోపల మనం స్టెప్స్ ఎక్కుతుంటే 10 మండపాలు అయితే మనకు కనిపిస్తాయి. పూర్తిగా 108 మెట్లు అయితే ఉంటాయి. సో అసలు మీరు ఈ మెట్లు ఎక్కినట్టు కూడా అనిపించదు. అంత నీట్గా అంత చిన్న చిన్న మెట్లు ఉంటాయి. సో మనకి స్వర్ణగిరి గోవింద గోవింద అని నామాలు రాసి ఉంటాయి అన్నమాట. అది మంచిగా చదువుకుంటూ మనం దేవుణ్ణి స్మరిస్తూ మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట. సో మేము నామాలు అయితే పెట్టించుకున్నాము. నేను, మా మమ్మీ, మా జస్విక కూడా పెట్టుకుంది నామాలు. చూడండి మీరు కూడా. సో అదేంటో అండి, ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే ఆ నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ ఫేస్లో ఒక కళ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? అలా మీరు కూడా పెట్టుకుంటారా?
మేమైతే మనస్ఫూర్తిగా గోవింద గోవింద అనుకుంటూ అయితే వెళ్ళాము. మా జస్విక అయితే చాలా ఎంజాయ్ చేసింది. సో తనకి ఇట్లా ఓపెన్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు ఎక్కడి నుంచి అయినా వస్తే తప్పకుండా మార్నింగ్ టైం అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ ఎండాకాలం మీరు మార్నింగ్ వస్తే మీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఏమి తినాం కాబట్టి ఎంటీ స్టమక్తో ఆ దేవుణ్ణి చూస్తే ఆ తృప్తే వేరు. ఇది మనకి టోటల్ వ్యూ అన్నమాట. సో చూసారండి, హనుమంతుడిది అనమాట ఇక్కడ. సో ఇవన్నీ నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి సెంట్రల్ వ్యూ అనమాట, టెంపుల్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ముందు టెంపుల్ ముందే మనకి గోపురం అనేది ఉంటుంది. సో టెంపుల్ పక్కన మనకి ఏదైతే కుడివైపున మనకి వినాయకుడు విగ్రహం ఉంటుంది, వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. సో గుడి లోపలికి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకొని మీరు లోపలికైతే వెళ్ళాలి. సో కొబ్బరికాయలు ఏదైతే తీసుకుంటారో అవి అన్నీ మీరు ఆ వినాయకుడు టెంపుల్ పక్కనే కొడతారండి. సో అక్కడ కొట్టి మీరు లోపలికైతే వెళ్ళండి. ఇక్కడ చూసారండి, స్వర్ణగిరి దేవస్థానము అని రాసింది. సో మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి చాలా చాలా మంచిగా అనిపించింది మాకు. సో ఈవినింగ్ వ్యూ కూడా అద్రిపోతుందంట. సో మేము ఈవినింగ్ వరకు ఉండలేదు. సో మేము డోనర్ది తీసుకున్నామన్నమాట ఎంట్రీ. అంటే 1000 రూపీస్ ఇస్తే స్వామివారి వస్త్రం ఇస్తారు, ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తారు, లడ్డు అయితే ఇస్తారు. ఇదంతా సుప్రభాత సేవ మనకి స్వామివారి తిరుపతిలో ఎలాగైతే టైం టు టైం స్వామివారికి ఎలాగైతే చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే పాటిస్తారనమాట టైమింగ్ స్వామివారిని. మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, ప్రత్యేక దర్శనం ఉంటుంది, స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి, 50 రూపీస్ టికెట్ ఉంటుంది. మనం ఏ టికెట్ అయితే ఆ టికెట్ బేర్ చేసుకొని వెళ్ళిపోవడమే అండి. ఫోన్స్ మాత్రం నాట్ అలౌడ్ అండి టెంపుల్లో. ఫోన్స్ అన్నీ మనం లాకర్లో పెట్టుకోవాలండి. ఒక్క ఫోన్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గర్భాలయంలో శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని సువర్ణమూర్తిగా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 16 ఫీట్ల హైట్ ఉంటారండి. ఇండియాలో ఉన్న 108 విష్ణు దేవాలయాల నుండి మట్టి ఇంకా నీరు తెచ్చి ఈ గుడి గర్భం కింద అమర్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట అండి. పక్కనే శ్రీకృష్ణుడు దేవాలయం, మరికొన్ని అమ్మవారి దేవాలయాలు కూడా ఉంటాయి. మనకి బయటికి వచ్చి చూస్తే విమాన వెంకటేశ్వర స్వామి కూడా మనకి దర్శనం ఇస్తారనమాట. మాకైతే చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. సో మీరు వచ్చినప్పుడు కూడా చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అసలు ఎంత బాగున్నాడంటే దేవుడు అంత పైనుంచి అసలు చాలా పెద్ద హైట్ అనమాట. సో మనం బయటికి రాగానే మనకి స్వామివారి రథం అయితే కనిపిస్తుంది. గుడి నుంచి బయటికి రాగానే మనకి హనుమాన్ మండపం అయితే కనిపిస్తుందండి. ఈ హనుమాన్ మండపం వచ్చి 127 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విగ్రహాన్ని ఏకశిల పైన నిర్మించారంట అండి. హనుమంతుడి హైట్ వచ్చేసి 30 ఫీట్స్ అంటండి. ఈ యొక్క హనుమాన్ మండపంని కట్టడానికి 5 ఇయర్స్ టైం పట్టిందంటండి ఇక్కడ. సో మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళు హనుమంతుడిని ముట్టుకున్నారు. సో అయ్యగారు వాళ్ళని తిట్టారనమాట. సో మేము అలాగెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ ఉన్న హనుమంతుడి పోజ్ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించారంట అండి. పిల్లలు సరదాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారంట అండి స్వామి ఇక్కడ. చాలా చాలా హైట్ ఉంటుందండి విగ్రహం. సో చాలా బాగుంటుంది హనుమంతుడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీరు వెళ్ళినప్పుడు హనుమంతుడు కింద చిన్న విగ్రహం ఉంటుంది, దాన్ని అసలు పట్టుకోకండి. సో దూరం నుంచే మనస్ఫూర్తిగా దండం అనేది పెట్టుకోండి. హనుమంతుడు నుంచున్న ప్లేస్ నుంచి కింది భాగం మొత్తం రథం అన్నమాట. హంపీలో ఉన్న విజయ విఠల రథంకి సిమిలర్గా ఇది డిజైన్ చేశారంట అండి. మనకి ఇక్కడ బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. సో దాని పక్కనే మనకి జయగంట ఉంటుందన్నమాట. సో ఎవరైతే టెంపుల్కి వెళ్ళారో ఖచ్చితంగా మీరు ఈ జయగంటను అయితే మోగించాలండి. ఈ జయగంట 1700 కేజెస్ ఉంటుందంట అండి. కంచుతో చేశారంట ఇక్కడ మొత్తం.
ఒక్కసారి మోగిస్తే దాదాపు దాని సౌండ్ 2 మినిట్స్ వరకు మనకి తెలుస్తుందంట. ఇండియాలోనే అతిపెద్ద రెండవ గంట ఇక్కడే ఉంటుందండి మనకి. ఫస్ట్‌దేమో అయోధ్యలో ఉంటుందట. అయోధ్యలోది 2500 కేజీలు వెయిట్ ఉంటుందంట అండి అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు కొద్దిగా జనాలు తక్కువే ఉన్నారు. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సో జనాలు తక్కువ ఉన్నారండి కొద్దిగా. సో నా వల్ల కాలేదు, అసలు చాలా చాలా వెయిట్ ఉంది. అసలు ఒక్కసారి మనం ఆ గంట కొడితే అది 3 సార్లు అటు ఇటు తాగితే మనం అనుకున్నది జరుగుతుందంట అండి. అలా జరిగినప్పుడు మళ్ళీ వచ్చి ఆ గంటని మనం కొట్టాలంట అండి, కోరిక నెరవేరిన తర్వాత. మా జస్విక కూడా గంట కొడతా అని గోల్ చేసింది, కానీ అసలు అది తాకుతుందని కొంచెం చిన్న పాప కదా. సో మీరు కూడా అలాగా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయకండి. సో కొద్దిగా అది తాకితే మాత్రం ఇంకేం లేదు, ఇంకా అక్కడే పడిపోతారు అందరూ. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలతో. సో మా జస్విక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడ. సో అక్కడ 365 డిగ్రీస్ రొటేషన్ కెమెరా ఉంది, అక్కడ ఒక స్టెప్ వేసింది అనమాట. 20 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. మనం ఇప్పుడు చూస్తుంది జలనారాయణ స్వామి వారి విగ్రహం అన్నమాట. నీటిలో జలనారాయణ స్వామి వారు పడుకొని ఉంటారన్నమాట. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణ విగ్రహం అని చెబుతున్నారండి. ఫస్ట్ది నేపాల్లో ఉంటుందంట. కోనేరు 4 పక్కల 4 గోపురాలు ఉంటాయండి. అవి 4 వేదాలకి నిదర్శనంగా ఉంటాయట. స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా సేద తీరుతూ ఉంటారంట. స్వామివారి విగ్రహం చేసేందుకు 6000 కేజీలు స్టోన్ అయితే తీసుకొచ్చారంట అండి. సో స్వామివారి విగ్రహం అయితే పూర్తిగా 2500 కేజీలు ఉంటుందంట అండి ఈ విగ్రహం. చూడ చక్కగా ఉంటుందండి ఈ టెంపుల్. సో మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. నేనైతే 4 పక్కల మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. సో 4 సైడ్స్ నుంచి ఈ వీడియో అయితే తీసాను నేను. సో చాలా చాలా అద్భుతమైన టెంపుల్ని నిర్మించారండి. సో చాలా చాలా అందంగా ఉంది టెంపుల్ మాత్రం. సో భక్తితో వెళ్ళండి, స్వామివారిని చూసుకోండి. సో అందరూ తిరుపతికి వెళ్ళలేరు కదా. సో ఇక్కడికి వస్తే మీకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలాగైతే పొందుతారో ఇక్కడ కూడా అలాగే పొందవచ్చు. సో ఆ కోనేరులో అందరూ రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు వేసి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. అవి జరుగుతాయని ఇక్కడ అందరి నమ్మకం. సో చాలామంది ఇక్కడ టాటాయిస్ కూడా వేస్తున్నారు. సో ఎవరో తెచ్చి చిన్న టాటాయిస్ వేశారు, బట్ అవి బ్లీచింగ్ వేస్తారు కదా వాటర్, సో చనిపోతుందని చెప్పేసి వెంటనే తీసేశారండి. వాళ్ళు చెప్పకుండా వేశారు టాటాయిస్. సో ఇది అన్నమాట టెంపుల్ ఓవర్ వ్యూ. సో మా జస్విక కూడా కాయిన్ వేసింది. సో తను ఏం దండం పెట్టుకుంటుందో ఏమో తెలియదు, కానీ మేమైతే తన కోసమే పెట్టుకుంటామన్నమాట. సో నేచర్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా. సో పైనుంచి కూడా టాప్ వ్యూ కూడా చాలా అదిరిపోతుంది అనమాట. సో నేను కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను. సో ఫ్యామిలీతో రండి అండి, చాలా చక్కగా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం. ఈవినింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి. సో టెంపుల్ అయితే అదిరిపోతుందంట ఈవినింగ్ లైటింగ్స్తో, చాలా చాలా బాగుంటుందంట అండి. సో బట్ కొంచెం ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళైతేనే ఈవినింగ్ వస్తే చాలా బెటర్ అది. ఎందుకంటే ఇక్కడ ఆటోస్ కానీ ఇవన్నీ ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, ఇక్కడికి లోపలికి రావడానికి కొంచెం అయితే ఇబ్బందిగా ఉంటుంది. సో మా టెంపుల్ వ్లాగ్ అయితే అయిపోయింది, మా దర్శనం అయిపోయింది. వెంకటేశ్వర స్వామిని మనసారా చూసుకున్నాము. సో దండం పెట్టేసుకొని మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే స్వర్ణగిరి దేవాలయం చూడాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఎవరైతే రాని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఓల్డ్ వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా.